రియాక్ట్ అయ్యే అంత కెపాసిటీ ఎకానమీ లేదు, కానీ రియాక్ట్ కావాలా. ఇప్పుడు ఆసిఫ్ ముని సిచ్యువేషన్ ఎట్లుందంటే రియాక్ట్ కాకుంటే పాకిస్తాన్ ప్రజలు చంపేస్తారు, రియాక్ట్ అయితే ఇండియా ఆర్మీ చంపేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట గవర్నమెంట్ ది. సో ఏదో ఒకటి రియాక్ట్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసినంత మటుకు జియో పాలిటిక్స్ లో ఆల్రెడీ ఇదంతా ఒక 10, ఎందుకంటే జేడీ వ్యాన్స్ ఉన్నప్పుడు జరిగింది. సో ఇదంతా యాక్చువల్లీ బిగ్ లెవెల్ లో డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ అమెరికాకు ప్లాన్ చెప్పింది అనమాట, మేము సరెండర్ ఇంకొకటి అన్నిటికీ రెడీ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకు ఒక 7 మిలియన్ IMF లోన్ రావాలా, అది వస్తేనే సర్వైవ్ అవుతుంది, లేకుంటే కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు మై ఓన్ ప్రిడిక్షన్ అది నెక్స్ట్ ఇంకా ఫైనల్ సొల్యూషన్ అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది చేసినాము. సో ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే మేము కూడా ఏదన్నా ఒక ట్రై చేస్తాం చిన్నది, వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. ఎందుకంటే చేయాలా, చేయకుంటే నవాజ్ షరీఫ్ ని వాళ్ళని ఇద్దరిని చంపేస్తారు అక్కడ ప్రజలు. ఎందుకంటే వాళ్ళది అదొక టైప్ ఆఫ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం అనమాట. మనం ఏదో ఒకటి చేయాలా, చేయడానికి వచ్చిందా లేదా అని మేము ఒక ట్రై చేస్తాము, దానికి ఏదో ఒక రియాక్షన్ ఉండనియండి. దాని తర్వాత మీరు విలువండి మమ్మల్ని అమెరికాకు, మేము వస్తాము, మీరు కాంప్రమైజ్ చేయండి. సో ట్రంప్ గెలిచినట్టు అవుతుంది కాంప్రమైజ్ చేసినాము అన్నది. వాళ్ళు ఏదో ఒక చిన్న రియాక్షన్ ఇచ్చినాం మేము, సో మేము కూడా గెలిచినాము అన్నది వాళ్ళది అనమాట. ఏం గెలిచినాము ఏమి ఓడిపోయినాము అని వదిలేయండి. దాని తర్వాత అంతా ఒక ఫీల్డ్ సెట్ చేస్తారనమాట. నెక్స్ట్ మీరు ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, మీరు ఇది తీసేసేయాలి, ఇది తీసేసేయాలని పాకిస్తాన్ చెప్తారు. ఇండియాకి ఏం చెప్పకుండా బాగుండదు, కానీ ఇండియాకి కూడా ఏదైనా చెప్తారనమాట, మీరు సీరియస్ గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు మీరు ఇట్లా మిజైల్ క్రాస్ బార్డర్ అటెంప్ట్ చేయొద్దు అని చెప్పి స్లో క్లోజ్ చేస్తారనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్. సో 14 days 22 April నుంచి మనకు అనమాట వార్ ఎంత అవుతుంది అంటే సర్జికల్ స్ట్రైక్స్ అయినాయి అనమాట మళ్ళీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎస్కలేట్ అవుతుందా అన్నది ఇప్పుడు కరెంట్ గా జరుగుతున్న క్వశ్చన్ అనమాట, అందరి మైండ్ లో ఉన్నది. ఎంత పెద్ద వార్ అవుతుంది,